ఐపీఎల్ ఆక్షన్ 2025 గ్రాండ్గా ప్రారంభమైంది. ముందుగా 2 సెట్ల కింద 12 మంది విలువైన ఆటగాళ్ల వేలం జరిగింది. ఇందులో రిషబ్ పంత్ ఐపీఎల్ వేలంలోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అక్షరాల 27 కోట్ల రూపాయలకు కొనుక్కుంది. 18 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ అవతరించాడు. పంత్ కోసం చివరి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. రైట్ టు మ్యాచ్ కింద ఢిల్లీకి అవకాశం ఉన్నా లక్నోనే పంత్కు 27 కోట్ల రూపాయల రేట్ ఇచ్చి కైవసం చేసుకుంది. కోల్కతాను లాస్ట్ ఇయర్ ఛాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ సైతం వేలంలో సంచలనంగా మారాడు. శ్రేయస్ అయ్యర్ కోసం తీవ్రమైన పోటీ నడిచింది. చివరకు పంజాబ్ కింగ్స్ జట్టు అయ్యర్ను 26 కోట్ల 75 లక్షల రూపాయల రేట్ ఇచ్చి కొనుగోలు చేసింది. వీరిద్దరూ కాకుండా హర్షదీప్ను 18 కోట్లకు రైట్ టు మ్యాచ్ను ఉపయోగించి పంజాబ్ కింగ్స్ కొనుక్కుంది. ఇందుకోసం హర్షదీప్ని పాడుకున్న హైదరాబాద్కి 18 కోట్లు చెల్లించింది పంజాబ్ కింగ్స్. కాగిసోర్ రబ్డా గుజరాత్ టైటన్స్ 10 కోట్ల 75 లక్షల రూపాయలకు వేలం కొనుక్కుంది. జోస్ బట్లర్ను గుజరాత్ టైటన్స్ 15 కోట్ల 75 లక్షల రూపాయలకు కొనుక్కుంది. మిచెల్ స్టార్క్ 11 కోట్ల 75 లక్షల రూపాయల ధరపలికి ఢిల్లీ క్యాపిటల్స్కు అమ్ముడయ్యాడు. మహమ్మద్ షమీని సన్ రైజర్స్ జట్టు 10 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. డేవిడ్ మిల్లర్ 7.5 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్కు, చాహల్ 18 కోట్లకు పంజాబ్ కింగ్స్కు, సిరాజ్ 12 కోట్ల 25 లక్షల రూపాయలకు గుజరాత్ టైటన్స్ కైవసం చేసుకున్నాయి. లియామ్ లివింగ్స్టోన్ను 8 కోట్ల 75 లక్షలకు ఆర్సీబీ కొనుక్కుంది. ఇక కేఎల్ రాహుల్ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 14 కోట్ల రూపాయల ధరకు కొనుగోలు చేసింది.